Hello TSAT viewers. Today we are going to discuss about problem solving skills. So in the continuous process of engineering awareness programs, we have learnt about almost all the branches, core branches, non-core branches and life science branches. అన్ని బ్రాంచెస్ తీసుకున్నాం. అన్ని బ్రాంచెస్లలో అంటే ఆ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఆ బ్రాంచ్ యొక్క యూసేజ్ ఏంది, ఆ బ్రాంచి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్లో, అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ యొక్క ప్రాధాన్యత ఏంది అనేది చాలా వరకు నేర్చుకున్నాం. వాటితో పాటు అంటే ప్రతి ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒకటి మనకు ప్రధానమైన టాస్క్. అంటే మీరు తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే నువ్వు సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయాలి. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయాలి, ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏ విధమైన స్కిల్స్ ఉండాలి. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చిండు, కంప్యూటర్ సైన్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చిండు, కంప్యూటర్ సి ప్రోగ్రామ్లో ఒక ప్రాబ్లం ఇచ్చిండు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వాలంటే ఎలాంటి వేరియబుల్స్ నువ్వు చేయాలి, ఎలాంటి సీక్వెన్స్ ఉండాలి, ఎలాంటి అర్రే రాయాలి, ఎలాంటి అల్గోరిథం ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి డేటా స్ట్రక్చర్ నువ్వు మెయింటైన్ చేయాలి. సో ఇలాంటి అన్నిటినీ మనం నేర్చుకోవాలి. అదేవిధంగా వెరాజ్ కమింగ్ టు ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్, నీకు ఒక సర్క్యూట్ ఇచ్చిండు, ఆ సర్క్యూట్స్ని ఎలిమెంట్స్ కనెక్ట్ చేసి అవుట్పుట్ ఎలా రాబట్టాలి, ఆ సర్క్యూట్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్కు రెసిస్టర్ ఏది వాడాలి, ఇండక్టర్ ఏది వాడాలి, లేకపోతే ఏ విధమైన ఇన్పుట్నికి ఏ విధమైన అవుట్పుట్ని మనము ఎస్టిమేట్ చేయాలి, ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. మెకానికల్ తీసుకోండి, మీరు మెకానికల్ లేదా 4 స్ట్రోక్ ఇంజిన్ని మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే 2 స్ట్రోక్ ఇంజిన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీలో 4 స్ట్రోక్ ఇంజన్కి 2 స్ట్రోక్ ఇంజన్లో ఆయిల్ సప్లైలో ప్రాబ్లం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే మీరు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ప్రాబ్లం లేని జీవితమే లేదు, సమస్య లేని జీవితం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనేది మనకు అందరికీ తెలిసింది. సో ఆలోచన, స్కిల్ అండ్ యువర్ మైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యువర్ కమిట్మెంట్ అబౌట్ యువర్ టాస్క్ which are very much important to complete that problem. So what is problem? Let us see. What is problem? ప్రాబ్లం అంటే ఏంటి? మనం అందరికీ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాబ్లం అంటే ఏంటిది? ఇంజనీరింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు? అదే మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఒక 4 year సిరీస్ ఉంది. 4 year సిరీస్కి మనం ప్రాబ్లం ఇస్తే దాన్ని ఒక మెథడ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్లో మనం సాల్వ్ చేస్తాం. So in the same way, a solution for undefined issue is called a problem. అంటే సమస్య ఏదైతే దానికి సొల్యూషన్ లేదో అదే సమస్య. ఆ సొల్యూషన్ రాబట్టడమే మన ఇంజనీరింగ్ పని, ఆ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల పని. సో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రాసెస్ ఆఫ్ యాక్టివిటీ టు డెరైవ్ ఏ సొల్యూషన్ ఫర్ ద అన్డిఫైన్డ్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం సొల్యూషన్ రాబట్టడమే. ప్రాబ్లం అనేది ఎక్కడో లేదు, ప్రాబ్లం అనేది దానికి స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ లేవు, ప్రాబ్లం అనేది మనం ఎక్కడా చూడలేము, బట్ ఇట్ ఈస్ ఎవ్రీ సీక్వెన్స్ ఈజ్ ఏ ప్రాబ్లం. సో స్టెప్ బై స్టెప్ ఇఫ్ యూ సాల్వ్, ఇఫ్ యూ గో ఫర్ స్కిల్స్, ద అసర్ట్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్, ఈజీలీ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. ఒక కంపెనీ తీసుకోండి, కంపెనీలో ఎలా ఉంటుంది అంటే ఎంప్లాయీగా రావాలంటే, ఎంప్లాయీగా రాణించగలగాలంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇంకా ఏ స్కిల్స్ ఉండాలి అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రజెంటేషన్ స్కిల్స్లో కానీ, బిహేవియర్లో కానీ, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ. సో ఆ ప్రాబ్లం సొల్యూషన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్ యువర్ మైండ్ సెట్ ఇన్ ఏ పాజిటివ్ అటిట్యూడ్ అండ్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ రియల్ లైఫ్ to solve those problems. So what are the problem solving skills? Let us see. Problem solving skills help you solve issues quickly and effectively. It is one of the key skills that employers seek in job applications. As employees with these skills tend to be self-reliant, problem solving skills require quickly identification of the underlying issues and implementing a solution. So మన కీ స్కిల్స్ ఫర్ ఎంప్లాయీస్కి తీసుకుంటే, అంటే వాళ్ళ జాబ్ ఎంప్లాయ్మెంట్లో కీ స్కిల్స్ తీసుకుంటే, ఈ స్కిల్స్ని ఫుల్ఫిల్ చేయగలిగితే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటేనే దే కెన్ సర్వైవ్. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మీకు ప్రాబ్లం వచ్చిందంటే హూ విల్
react immediately, who will solve immediately. That skill those who are having, then only they can survive in the market. సో ఏ ప్రాబ్లం అయినా ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది మనకు తెలుసు. 5W and 1H, వాట్, వేర్, వై, వెన్, హౌ. సో 5W 1H అనేది ఒక ఫార్ములా. అంటే ఏ విధంగా, ఎందుకు, ఎక్కడ, ఏమిటి. సో ప్రాబ్లమ్స్ solving start with identifying the issues. For example, a teacher might need to figure out how to improve the student performance in writing a test, proficiency test. అంటే టీచర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. ఆ టీచర్ ఏంటి, ఒక ప్రాబ్లం ఇస్తే మన ప్రాబ్లం ఎట్లా డిఫైన్ చేయగలం? ప్రాబ్లం డిఫైన్ చేయాలంటే ఒక టీచరు ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడితే ఆ టెస్ట్ ప్రొఫిషియన్సీగా పాస్ అవుతుందంటే దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో ఈ 5W 1H ప్రిన్సిపల్ కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే, సో ఈజీలీ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి నేర్చుకుంటాం. అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి? సో ఫైనల్ ఎజెండా ఆఫ్ స్కిల్స్ ఏంటి? సొల్యూషన్. సో నువ్వు ఏ స్కిల్ నేర్చుకున్నా, ఎలాంటి ప్రాబ్లం అయినా ఏ స్కిల్ ఉపయోగించు, ఫైనల్గా నీకు రాబట్టేది సొల్యూషన్. సో టేక్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, దట్ లాస్ట్ ప్రియారిటీ ఆఫ్ దట్ స్కిల్ ఈజ్ సొల్యూషన్. సో ఏ స్కిల్ యూజ్ చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎలా చేసినావు అనేది ముఖ్యం కాదు. సో ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ రాబట్టగలిగినావు అనేది ముఖ్యం. సో స్కిల్స్ విచ్ ఎవర్ యు ఆర్ అడాప్టింగ్, స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ప్రాబ్లం ఇస్తే సమ్వన్ కెన్ రైట్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్, సమ్వన్ కెన్ రైట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్. అంటే పైథాన్ లాంగ్వేజ్లో తీసుకున్నా, సి ప్రోగ్రాంలో తీసుకున్నా, ఏ దాంట్లో నువ్వు ప్రోగ్రామ్ రాసినా ఫైనల్గా రిజల్ట్ అనేది ఒకటే ఉంటుంది. సో లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ విత్ సి లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ అడ్వాన్స్డ్, ఆర్ జావా లాంగ్వేజ్ దట్ ఈస్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్. సో ఇన్ దట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూ నీడ్ టు లర్న్, యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అండ్ ఈజీలీ యూ కెన్ గెట్ ఇట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ cycle is there, one cycle. So see that diagram. So effective problem solving skills enable employees to analyze problems, identify problem severity and assess the impact of alternative solution. So creativity, research, teamwork, emotional intelligence, risk management and decision making. So these factors will impact on the problem solving skills. So these are all main. Decision making, okay నేను చేస్తాను, ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఐ కెన్ డూ. క్రియేటివిటీ, ఓకే ఈ విధంగా చేస్తే మనకి ఈ విధంగా అవుతుంది, లైక్ వెదర్ యూ షుడ్ యూజ్ దిస్ టూల్ ఆర్ దట్ టూల్, whether use this language or that language, whether I should apply this program or that program. అలాంటి కాన్సెప్ట్లు ఉంటేనే యూ కెన్ గో ఈజీలీ, యూ కెన్ అప్డేట్ ద నాలెడ్జ్ అండ్ ఈజీలీ యూ కెన్ సాల్వ్ ద ఇష్యూస్. ఇంతకుముందు చెప్పినట్టు వాట్ ఈస్ ప్రాబ్లం అనేది. సో డెఫినేషన్స్ ఆర్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఫర్ ప్రాబ్లం. డిఫరెన్షియేట్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద ఒపీనియన్, స్పెసిఫై అండర్లయింగ్ కాజెస్, consult each faction involved for information, state the problem specifically, identify what standards of or expectations is violated, determine in which process the problem lies, avoid trying to solve the problem without data. అంటే ఈ డేటా అంటే ఈ కాన్సెప్ట్ మీద మనం ప్రాబ్లం డిఫైన్ చేయొచ్చు. అంటే మన ఒపీనియన్ ఒకటి ఉంటే రిజల్ట్ వేరే ఉంటుంది. ద ఒపీనియన్ ఈజ్ అగెనిస్ట్ రిజల్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబ్లం. సో స్పెసిఫైయింగ్ అండర్లయింగ్ కాజెస్, సో కాజెస్ అంటే ఏ కారణాలు, సో రీజన్ షుడ్ ఫైండ్ అవుట్ టు మేడ్ ఇట్ యాజ్ ఏ ప్రాబ్లం. సో ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పెసిఫికల్లీ ఫర్ ద ఈచ్ స్టేట్ ప్రాబ్లం, ఎక్స్పెక్టేషన్ వయలేటెడ్. సో ఆల్ దీస్, సో నేను అనుకున్నది ఒకటి నువ్వు చేసింది ఒకటి, ఇట్ విల్ ఏ ప్రాబ్లం. సో desired things, whatever the desired things were expected things are coming to us, that is called a solution. So violating rules or violating a program methods, which are all called as a problem. So what are the solutions, alternate solution to affect this problem? We can see postpone evaluating alternative initially, include all involved individuals in the generating of alternatives, specify alternatives consistent with organizational goals, specify short and long term alternatives, brainstorm on other ideas, seek alternative that may solve the problem. So these are the steps to follow up to eradicate the problem
which is in your mind or which is in your real life or which is your subject areas. Evaluate and select an alternative. If you take this, evaluate alternative relatives to a target standard, evaluate all alternative without bias, evaluate alternatives related to established goals, evaluate both proven and possible outcomes, state the selected alternative applicably. సో మీన్స్ మీరు పాసిబుల్ అవుట్కమ్స్ ఏదున్నాయో చూసుకొని సో ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో పాసిబుల్ అవుట్కమ్స్ను అంటే మనం అన్ని ప్రోగ్రామ్స్ యూజ్ చేయలేము ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏ ప్రోగ్రామ్కి ఏ ప్రాబ్లమ్కి ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుందో మనం పాసిబుల్ సొల్యూషన్స్ మనం ముందే వెతుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ MATLAB లాంగ్వేజ్ టు ఇంప్లిమెంట్ ఏ ప్రోగ్రామ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏ ఫిల్టర్, so that is easy task. Easily you can write in MATLAB. MATLAB you can write easily, otherwise compared with other programs. So otherwise you write to a application oriented program for the customer or a vendor, then go for the computer science programmings. So the processing is different from evaluation processing, different from the engineering. So each engineering problem designing processing is different. Engineering designing process is different compared with other design processor. So engineering applications are different. So in that case each and every branch is having special package softwares. మెకానికల్ తీసుకుంటే CAD సాఫ్ట్వేర్ ఉంది, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే C లాంగ్వేజ్ పైథాన్ ఉంది, ఆ డేటా స్ట్రక్చర్స్ ఉంది. సో లైక్ డిఫరెంట్ బ్రాంచెస్ హ్యావింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విచ్ ఆర్ నౌ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్. సో పీపుల్ షుడ్ అవేర్ అండ్ పీపుల్ షుడ్ acknowledge their knowledge in relevant softwares to upgrade their knowledge, to evaluate these problems. Implement and follow up on the solution. Another method of problem solving methodology, implement and follow up on the solution. So plan and implement a pilot test on the chosen alternative, gather feedback from all affected parties, seek acceptance or consensus by all the affected, establish ongoing measures and monitoring, evaluate long-term result based on final solution. For example, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, MBA చదివే విద్యార్థులు. సో MBA విద్యార్థులు ఒక మార్కెట్ సర్వే చేయాలి, సాటిస్ఫాక్షన్ సర్వే చేయాలి, ఫీడ్బ్యాక్ సర్వే. సో ఆ ఫీడ్బ్యాక్ సర్వే చేయాలంటే ఎలాంటి అజంప్షన్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్ దాంట్లో మన సర్వే ఫామ్లో ఇంక్లూడ్ చేయాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ మనం మెయింటైన్ చేయాలి. అదే ఒక పొలిటికల్ పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకుని సర్వే చేస్తారు. సో పొలిటికల్ అనాలిసిస్ సర్వేలో ఎలాంటివి ఉండాలి. సో ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఫీడ్బ్యాక్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ టు ఎన్కౌంటర్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. అండ్ సమ్ మోర్ ఫ్యాక్టర్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హెల్ప్ యూ డిటర్మైన్ why an issue is happening and how to resolve the issue. It is one of the key skill that employees seek in a job applications. Problem solving skill starts with identifying the issue, coming up with the solutions, implementing those solutions and evaluating their effectiveness. Since this is a like skill that is important to most employees, put them front center and your resume, cover letters and in interviews. బికాస్ మనం చూడండి సబ్జెక్ట్స్తో పాటు పీపుల్ ఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ యువర్ ఎసెన్షియల్ స్కిల్స్, వాట్ ఈస్ ఎసెన్షియల్ స్కిల్స్ ఆర్ హ్యావింగ్, వాట్ యు ఆర్ హ్యావింగ్, అడిషనల్ స్కిల్స్ యు ఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ఎమర్జింగ్ స్కిల్స్ యు ఆర్ హ్యావింగ్. ఇఫ్ యు రైట్ ఏ రెజ్యూమే, ఇఫ్ యు రైట్ go for an interview. So skills are already we discussed about essential skills for engineering students. So what are the essential skills required? And what are the demand course are available in the market also discussed. So demand course and essential skills, if you must aware about that, the people can sustain in the market. So some theories are there. So for example, different problems are there, one kind of problem, two kind of problem, three kind of problem. So these problems are different types of problems are there. So problem solving skills theory is there. So for example, one problem, single problem is there. Read and understand the problem, analyze and the delivered problem. So simple task is completed. Two problems, identifying the problem and put learning goals. So next problem solving skill theory is
list what is known and unknown about the problem. Likewise, if you take analysis is going on, description wise and problem solving skills are clearly explained here. అంటే మనం అంటే ఆల్ ప్రాబ్లమ్స్కి సేమ్ సొల్యూషన్ ఉండదు. ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ సొల్యూషన్. సో ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ టేక్ ఎనీ metallurgy branch is there. Metallurgy branch mechanical engineering or metallurgy some related branches. So material science there is a specialization. In the material science, if you are using, or civil engineering if you take, if civil engineering you are taking, civil engineering subjects are different subjects are there. In the material science or in a geology subject or in a concrete aggregate maintenance, so these are all field related jobs. సో ఇన్ దట్ కేస్ ఒక ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేస్తే ఇంకో ప్రాబ్లం అరైజ్ కావచ్చు. అంటే మనం సిమెంట్ కాంక్రీట్ కరెక్ట్ మెయింటెనెన్స్ అగ్రిగేట్ మెయింటైన్ చేసినాం, బట్ వాటర్ క్వాంటిటీ సమ్ కెమికల్ క్వాంటిటీ ఎక్కువైంది. సో అలాంటి టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? సో అంటే యూ మెయింటైనింగ్ సమ్ మెథడాలజీ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఏ ఫార్ములా బేస్డ్ implementation to overcome the problems. In engineering mindset, you have formula based methodology, not an ordinary methodology. The student must habituate to formula based or scientific methodology to solve the problems. So just now as we discussed, the management students or any engineering students after entering into MNCs, the entrepreneurial and problem solving skills are very essential. So these are very much emerging issues like critical thinking. What is critical thinking? We already discussed. Evaluate details, communication, ability to act on solution, decisiveness, ability to analyze data, business and industry awareness, resourcefulness. So these are all different fields. So each field the candidate must proficient in that. If you are proficient in that, so any field you can go on, like any problem you can face it, you can face you. So critical thinking is very much important. So on time and immediate action is important. So you take any, so which are all possible by learning new capabilities. Without learning new capabilities, emerging topics, you cannot solve the problem. So theories are variety of theories are there. I can say many number of theories. But implementation is coming to implementation is technical subjects and technical programming languages, and which are going to be implementing in real time process. So I request students to learn new capabilities in software field or any other learning programs which are emerging in the market. So skills required which are shown here: creativity, excellent detailing, technical knowledge, good communication skills, pursuability, resilience, excellent retail, patience level, able to work long hours of work like visual imagination, and interest of fashion and like textiles if you take textiles engineering. So all these are going to be required. So if you take a textiles engineering, this kind of creativity and all these skills are required. అంటే ఒక టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనం ఈ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ ఎమర్జింగ్ స్కిల్స్ ఉంటేనే దే కెన్ సర్వైవ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం టెక్స్టైల్స్ సబ్జెక్ట్లో. అంటే ఒక క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్స్టైల్స్లో. అదే ఇప్పుడు ప్రోగ్రామింగ్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి తీసుకుంటే ప్రోగ్రామింగ్ డిజైన్లో అంటే రైటింగ్ అండ్ అల్గారిథంలో ప్రొఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ టేక్ మెకానికల్ ఇంజనీరింగ్, design and implementation of product is important. If we go civil engineering, so design of construction is important. Like all these fields are problem based fields. The problems are not solutionless. Every problem is a solution. Already solutions are derived already. Only thing is that to adapt new capabilities, new things to survive the upcoming problems. The most important thing, as I told, critical thinking and problem solving, they go hand in hand. So means real time hand to hand experience. Critical thinking skills need to be continuously improved.
So as we already discussed, learning capabilities, already we discussed. Learning is a continuous process. We cannot stop, never end story. So improve your critical thinking capabilities, reading articles, observing others, past experience, use skills already obtained. So people are, for example, they are failing in communication, they are failing in presentation, they are failing in execution. Means they don't have those related skills. Read regularly articles or newspapers loudly. The proficiency of language will improve and your vocabulary skills will be improved and your sustainability will go on. So request to skills are important, critical thinking skills are important. So critical emerging skills are important. So kindly go in that way and learn new skills which are leading the market and which are going to be very high use in demand. సో మనం ఒక సర్వే తీసుకుంటే స్టూడెంట్స్ సర్వే ప్రకారము ఎంతమంది స్టూడెంట్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్లో అగ్రీ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్ని డిసగ్రీ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఒపీనియన్ ఆన్ దర్ ఎబిలిటీ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్ వాట్ దే ఫేస్. యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఫార్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు రిజాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఐ ఫేస్డ్. చూస్తే మనకు స్టడీ, అగ్రీ, యావరేజ్, నాట్ షూర్, అగ్రీ ఆర్ స్టడీ, డిజగ్రీ అంటే మన సర్వే చూస్తే అర్థమైపోతుంది. 63% పీపుల్ ఆర్ డిజగ్రీ. సో మీన్స్ అంటే స్కిల్స్ అనేది అంటే వాళ్ళ డ్రాబ్యాక్ ఎంత ఉందో మనం చూడొచ్చు ఇక్కడ. సో ఐ కెన్ సర్టైన్ దట్ ఐ విల్ ఏబుల్ టు రిజాల్వ్ మై ప్రాబ్లమ్ ఫేస్. సో 59% అగ్రీ. అంటే 59% హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి మానసిక స్థితి అనేది ముఖ్యం. మానసిక స్థితి, మనిషి ప్రవర్తన. సో దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. we already discussed in the part 1 and part 2. So student need to be ability to learn this standard skill set, then only they can cope up and their willingness be in broader mind. So I am very good at problem solving. ఎంతమంది విద్యార్థులు మనకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు? సో how many students are able to contribute themselves to solve the problems? So agree is 53% and 34%. సో లైక్ వీక్ అండ్ వీక్ 13 అంటే ఒక వారానికి ఇంకో వారానికి చూసుకుంటే మనం ఒక ప్రాబ్లం వాళ్ళు ఇచ్చి ఒక 2 వీక్స్ తర్వాత మన ప్రాబ్లం సాల్వ్ చేయమంటే ఎంతమంది స్టూడెంట్స్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్ అనేది చూడొచ్చు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఈజ్ వెరీ లెస్. ఇఫ్ యూ గివ్ టైమ్ దే ఆర్ రెస్పాండింగ్. బట్ ఇన్ కంపెనీస్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్ టైమ్ సొల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. So in that case, how the students can be cope up, how the students can be strong enough. So kindly request the student to strong in emerging knowledge to market which is available. Otherwise, you cannot survive in the market. Students are advised to strong enough knowledge to take the problems their side. And whatever the classes, for example, in each and every day classes, definitely the faculty is giving most of the problems, unsolved problem to homework. But how many students are solving now? At the end of the day, the students are going to other friends or materials and they are hurry-burry in the exam mode. So problem solving skills are day by day, day-to-day habit. So solve each and every day 1 or 2 problems which are related to your subject. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ప్రతి బుక్లో ప్రతి సబ్జెక్ట్లో అంటే మనకు టెక్స్ట్ బుక్స్లు ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్లలో రెఫరెన్స్ బుక్లలో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఈస్ హ్యావింగ్ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ సమ్ అన్డిఫైన్డ్ ప్రాబ్లమ్స్. సో అన్డిఫైన్డ్ ప్రాబ్లమ్స్ మనం హోంవర్క్ తీసుకొని ఇఫ్ యూ సాల్వ్ పర్ఫెక్ట్లీ యూ మెయింటైన్ ఏ బుక్, థరో బుక్, డే టు డే యాక్టివిటీస్. సో ఈజీలీ యూ కెన్ గెట్ ఆన్ exams or competitive exams like any Navaratna companies. You can place in that Navaratna companies also like ONGC, NTPC and GATE examinations. So all these central government exams are based on your subject competitive exams. So problem solving is an essential
and each and every chapter and every day in the class. So these are the improved processing techniques. So improved ability to tackle open-ended problems, improved structured and systematic thinking, looking beyond the current knowledge. Has your own thinking changed? So that's what open-ended problems, ability. So students need to have ability to adapt the problems, to seek the problems. నీకు ప్రాబ్లం చేయాలని కుతూహలం లేకపోతే నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయలేవు. ఏ ప్రాబ్లం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఈడీసీ సబ్జెక్ట్, ఎలక్ట్రానిక్ డివైస్ సబ్జెక్ట్ ఈస్ దేర్. ఇన్ ఈసీ బ్రాంచ్ ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ ఈస్ దేర్, సబ్జెక్ట్ ఈస్ దేర్. ఏ కరెంట్ ఫ్లో ఇన్ ఏ సర్క్యూట్, దే will ask question. They'll give circuit and find the current flow in the circuit. So what you need to find, if you are aware about what is VIR characteristics, what is voltage current characteristics, what is the relation between V, I and R, if you are aware about that, so what is voltage given the circuit, what are the resistors are passing the current, so how to get output. If you get an idea about the circuit system, easily you can solve the problem. So solving problem is taking adaptability and ability to react about open-ended problems. So improved structured and systematic thinking. That's what I told. Student need to learn day to day the assignments or homeworks which are given in the systematic thinking manner. Means day to day you need to solve the problems. Assignments submit in on time, and examinations do not deviate examinations to write exams properly. So if you systematic thinking ఉంటే, systematic procedure ఉంటే, టైం టేబుల్ ఫాలో అవుతే, సో డే టు డే టైం టేబుల్ ఫాలో అవుతే, మెయింటెన్స్ నోట్స్ మెయింటైన్ చేస్తే, రిటర్న్ నోట్స్ మెయింటైన్ చేస్తే, సో ఈజీలీ యూ కెన్ సిస్టమేటిక్ అప్రోచ్ మెయింటైన్ చేసినట్టు అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ నో వితౌట్ నోట్ బుక్స్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్, వితౌట్ నోట్ బుక్స్ యూ ఆర్ వితౌట్ రైటింగ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యూజ్లెస్ ఆఫ్ లిజనింగ్ ద క్లాస్. Looking beyond the current knowledge. As I told, market related course, emerging certification courses. By using the certification courses, you enrich your knowledge. Do some certification, means as I told in the previous branch wise analysis, every student must go industry oriented projects. They have to learn from the industry and get the certification from the industry. So there is no problem for your placement, the student, those are having additional skills with respect to them. So has your thinking changed? Another aspect is your thinking is changed. Means whether you are changing your thinking is nothing but whether you are ready to accept a problem or not, whether you are willing to give a solution or not. So this is nothing but a problem solving, changing of my attitude. So you need to be accept the problem, you work on that and you solve it. Do not sit idly. Problem accept చేసిన తర్వాత మన సొల్యూషన్ చేయకపోతే బాగుండదు. So solution must give by taking the problem. So that is your mindset will be changed. General problem definition is different, but engineering problems are different. So engineering problem solving method for technical method for problem solving is different. If you take in engineering, almost all cases there is a design process. So design process and execution process and result outcome process. So subject itself is a practical oriented. So student must concentrate on this practicals and solve the problems in the laboratories, like describe the problem, describe the result you want, gather information, think of solution, choose the best solution, implement the solution, evaluate the result and make necessary changes. So re-enter the decision spiral at any step to revise to necessary. Means అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం అయినా కానీ యూ కెన్ రివైజ్ అండ్ రీ-ఎగ్జిక్యూట్. సో దీస్ ఆర్ ఆల్ స్టెప్ బై స్టెప్ మెథడ్స్ ఇన్ ఇంజనీరింగ్ to execute a problem in a scientific method or in designing method manner.
So as I told, engineering design a new specific knowledge. So if you see, engineering design is the fundamental element of design process, or the establishment of objectives and criteria, synthesis, analysis, construction and testing. It is essential to include a variety of realistic constraints such as economic factors, safety, reliability, aesthetic, ethics and social impact. Right? As I told, every branch is a specific field is there. So branch related softwares are there, branch related different certification courses are there. So learn those new capabilities, new skills, and then you can shine in the market. Wish you all the best. Thank you.